మరి మీ బాడీ లాంగ్వేజ్ మా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. ఇంకా మీరు చేసే పద్ధతి ఏదైతే ఉందో మేము చేసేది చేస్తే గతంలో కూడా ఇలా మాట్లాడితే తప్పుడు సమాచారం పోయింది అధ్యక్ష. దయచేసి అడుగుతున్న సభ్యులు అడుగుతున్న డిమాండ్ అర్థం చేసుకోండి అంతే. మరి అందరూ అదే చెప్తున్నారు కదా అధ్యక్ష. మీరు హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదు? మీరు హౌస్ కమిటీ వేయండి. చాలా భూ స్కామ్ జరిగినాయి సార్, ఒకటి కాదు రెండు కాదు, వేల ఎకరాల స్కామ్ జరిగింది రాష్ట్రంలో. మరి ఈ రోజు కూడా అధ్యక్ష, ఈ రోజు కూడా చెప్తా ఉన్నాను నేను, మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను కావాలంటే రికార్డ్ మీకు ఇక్కడ సబ్మిట్ చేస్తాను. మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి ఇస్తారు అధ్యక్ష. నేను కావాలంటే నేను ఇస్తాను, రికార్డు తీసుకొచ్చి మీ ముందు పెడతాను. చెప్పుకోలేకపోయినాం అధ్యక్ష, నోరు లేక నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం. మేము హైదరాబాద్లో పుట్టి పెరిగి మేము నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం ధైర్యం పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? ఏంటి మీరు హౌస్ కమిటీ? ఇది అందరి సభ్యుల డిమాండ్ అధ్యక్ష. మీరు డిమాండ్ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చీఫ్ మినిస్టర్ గారు దాన్ని మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏంటి మీరు హౌస్ కమిటీ? మేము ఎంత నష్టమైనా మాకు తెలుసు అధ్యక్ష. మా కుటుంబ సభ్యులది ప్రాపర్టీ హార్డ్ ఎర్నింగ్ మనీ, మా ఫాదర్ కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ పోయింది మాది. నాయన్ రాజేందర్ రెడ్డి గారు అధ్యక్ష, రెండు సార్లు మూడు సార్లు గెలిచినామని చెప్పి ఈ 3 లక్షల 5 లక్షల పంచాయతీ గురించి హౌస్ కమిటీలు అడిగినారు అధ్యక్ష. కానీ నేను వచ్చిన కొత్తలకెళ్ళి 200 కోట్ల ప్రాపర్టీ సిటీ సెంటర్ల టిఆర్ఎస్ కార్యాలయాలకు కబ్జాలు పెట్టినరు. ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం పట్టుకొచ్చి నేను నోరు నెత్తిన కొట్టుకొని మీడియాలో అసెంబ్లీలో మొత్తుకుంటే ఎందుకు దీని మీద ఇది జరగట్లేదు అధ్యక్ష? ఇవాళ వీళ్ళది కనుక ఇది నేను ప్రూవ్ చేయకపోతే అధ్యక్ష 24 గంటల్లో నా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేస్తా అధ్యక్ష. ఇవాళ హరీష్ రావు గారు కేటీఆర్ గారు రాజీనామా చేస్తారా? నేను ఇప్పుడు ఖైదవు రాసిస్తా అధ్యక్ష. ఇంతగానం మొత్తుకుంటుంటే కోట్లు దించుకొని దొంగ అంటుంటే మరి కార్యకర్తలు ఏమి బాధపడుతున్నారు అధ్యక్ష? ఎందుకు వాళ్ళని జైల్లో పెడతలేరు? ఇన్ని పాపాలు చేస్తే అని కాంగ్రెస్ కార్యకర్తలు నోరు కొట్టుకుంటున్నారు అధ్యక్ష. పాపం పోని కక్ష సాధింపు చర్యొద్దని ముఖ్యమంత్రి గారు అనటం వల్ల ఇవాళ ఈ దొంగల ముఠాలు దేశం మీద దాడి చేస్తున్నారు అధ్యక్ష. ఇవాళ 5 లక్షలు ఎక్కడ, 200 కోట్ల ప్రాపర్టీలు ఎక్కడ అధ్యక్ష? నేను ఇప్పుడు రాజీనామా లెటర్ పంపిస్తున్నా అధ్యక్ష. వాళ్ళని పంపించమని చెప్పండి, నేను కనుక స్పీకర్ గారికే పంపిస్తాను డైరెక్ట్. ఇది ప్రూవ్ చేయకపోతే 200 కోట్ల ప్రాపర్టీ టిఆర్ఎస్ ఆఫీసులో కూల్ చేసి కబ్జా పెట్టుకోవాలి అధ్యక్ష. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని నేను ముఖ్యమంత్రి గారిని దీని మీద కూడా హౌస్ కమిటీ వేయాలి, సిఐడి విచారణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. నేను గెలిచిన కాడికెళ్ళి గెలవక ముందుకెళ్ళి మొత్తుకుంటున్నా అధ్యక్ష. ఒక్కరు పట్టించుకోవట్లేదు దీని మీద. దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద హౌస్ కమిటీ కానివ్వండి, సిఐడి విచారణ కానీ వేయండి అధ్యక్ష. ఎందుకంటే ఇది ఒక్కటే కాదు అధ్యక్ష, నేను 100 ఉన్నాయి ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారమే నేను ఖైదాలు లేకుండా మాట్లాడట్లే. 5 లక్షల రూపాయల ఖైదాం పట్టుకొని ఒక మంత్రిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారే, మరి దీనికి ఎవరు జవాబు చెప్పాలి అధ్యక్ష? దయచేసి నా రాజీనామా లెటర్ పంపిస్తున్న అధ్యక్ష. వాళ్ళకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పంపించమనండి. ఇది ప్రూవ్ చేసాక యాక్సెప్ట్ చేయండి. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. బీజేపీ సభ్యులు మాట్లాడినప్పుడు చెప్పే ముందు మాటకు ఒక విలువ ఉండాలి. 8 మాసాల కింద గత ప్రభుత్వం సంబంధించి కాళేశ్వరం సంబంధించినటువంటి బీజేపీ అంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే 8 మాసాల తర్వాత ఇప్పటి వరకు కూడా దానిపైన చర్యలు లేవు. రెండవది అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి బాలానగర్ సంబంధించినటువంటి ల్యాండ్స్ ఇష్యూలో హౌస్ కమిటీ వేద్దామని చెప్పని స్పష్టంగా వారిని అడగడం జరిగింది. సో దానిపైన వారు దానికి అగ్రి కావాలి. రెండవ అధ్యక్ష, నేను ఒకటి అడుగుతాను. ఈరోజు 10 సంవత్సరాలు అధికారంలో సభ్యులు ఈరోజు ప్రతిపక్షంలో అక్కడ కూర్చునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష? వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసి మా చావులతో తెలంగాణ రావాలి, వచ్చిన తెలంగాణ అన్ని వర్గాల ప్రజల కష్టాలు తీరాలని చెప్పని
వాడు ప్రాణత్యాగాలు చేస్తే 10 సంవత్సరాల పరిపాలన తర్వాత వాటి భూముల విషయంలో, కాంట్రాక్ట్ల విషయంలో రకరకాల రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన తర్వాత, రాష్ట్రం అప్పుల పాలైన తర్వాత ఈ రోజున మళ్ళీ తగుదునమ్మా అని చెప్పని వీటిపైన మాట్లాడేటువంటి నైతిక అర్హత ఉండాలి అధ్యక్ష. ఈరోజు అక్కడ కూర్చున్న పరిస్థితి ఇటువంటి అక్రమాలు చాలా ఉన్నాయి, చాలా జరిగినాయి. నష్టపోయింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రజలు. ఈరోజు సంస్థలకు సంబంధించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మీరు మొదలు దానికి అగ్రి కాండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్కి అగ్రి కాండి. దానిపైన ముందు వారు బీజేపీ సభ్యులు ముందు దానిపైన కామెంట్ చేయమని చెప్పండి. దానికి అగ్రి కాండి ఫస్ట్, దాని ముందు ఆర్డర్ తెప్పించిన తర్వాత మీరు మాట్లాడండి. లక్ష్మణ్ గారు. అధ్యక్ష గౌరవ సీనియర్ శాసనసభ్యులు మా దళిత వర్గానికి చెందిన కడియం శ్రీహరి గారు మాట్లాడుతుంటే కౌశిక్ రెడ్డి గారు ఒక దళిత ఎమ్మెల్యే మీద ఇట్లా చేయి చూపెట్టుకుంటా, బెదిరించుకుంటా, గుండాగిరి చేసుకుంటా మాట్లాడడం ఎంతవరకు సమర్థ అధ్యక్ష? ఇంకెన్ని రోజులు అధ్యక్ష మా మీద దౌర్జన్యం? ఎన్ని రోజులు ఈ విధంగా? ఆ రోజు అధ్యక్ష శాసనసభలో మా సహచర మా అన్న సంపత్ శాసనసభ్యులు ఖాళీ అక్కడి నుంచి ఆ దారి లక్ష్మణ రేఖ దాటి ఇక్కడ ముందుకు వచ్చినందుకు కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గౌరవ సభ్యులను మా సంపత్ గారిని శాశ్వతంగా సభ్యత్వం నుంచి వారు చర్యలు తీసుకున్నారు అధ్యక్ష. వారి సభ్యత్వం అధ్యక్ష ఈరోజు కౌశిక్ రెడ్డి గారు మేము మా కరీంనగర్ జిల్లా మొదటి నుంచి హీరో లెక్క మాట్లాడుతాడు. 12 మంది మా ఎమ్మెల్యేలు అపోజిషన్ నాయకుడు, దళిత అపోజిషన్ నాయకుడు బట్టి విక్రమార్క అపోజిషన్ నాయకుడు ఉంటే ఎమ్మెల్యేలందరినీ తీసుకొని మా నాయకుడి యొక్క హోదాను కూడా ఒక దళితుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కూడా ఓర్వలేనటువంటి పార్టీ ఇవాళ మా సీనియర్ నాయకుడు శాసనసభ్యుడు లేచి మాట్లాడుతుంటే చిట్కలు కొట్టి మాట్లాడుతుండు. అధ్యక్ష కౌశిక్ రెడ్డిపై తక్షణమే మీరు చర్య తీసుకోవాలి అధ్యక్ష. సభ స్టార్ట్ అయినప్పటి నుంచి మొదటి నుంచి కూడా గౌరవమైన శాసనసభలో ప్రజలకు ఎన్నుకోబడ్డ ప్రజలు ఓట్లేస్తూ వచ్చినాం అధ్యక్ష. మేము ప్రజలు ఓట్లేస్తాం తెచ్చినాం. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. ప్రజలు మనల్ని అందరూ గమనిస్తున్న సందర్భంలో ఆయన శాసనసభ వచ్చినప్పటి నుంచి హీరోయిజం లెక్క చేసుడు. మా దళిత శాసనసభ్యుడు ఏలు పెట్టి నువ్వు ఎక్కడికి ఎట్లా మాట్లాడదా? ఇదా అధ్యక్ష? ఇదా మర్యాద అధ్యక్ష? గుండాగిరి చేస్తారు అధ్యక్ష మా దళితుల మీద. ఇంకా ఎన్ని రోజులు అధ్యక్ష మా మీద చేసేది? అధ్యక్ష తక్షణమే ఆయన మాట్లాడిన మాట, ఆయన చేసినట్టు దాని మీద తక్షణమే చర్య తీసుకోవాలి అధ్యక్ష. దయచేసి మా గౌరవ ఏదైతే హరీష్ రావు గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్న మీరు ఒకటి చెప్తున్నానా, మీ హయాంలో జరిగిన విషయాలు కానీ మా 2 సంవత్సరాలు మా జరిగిన విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సిబిసిఐడి ద్వారా ఎంక్వైరీ చేసినారు, వాస్తవాలు బయటపడతాయి. వాస్తవాలు రేపు ఏదైతే యథార్థమైన విషయాలు 10 సంవత్సరాల లోపల జరిగిన అంశాలు కానీ 2 సంవత్సరాలు జరిగిన అంశాల లోపల వాస్తవాలు బయటపడతాయి. 33 జిల్లాల చెందిన తెలంగాణ ప్రజలందరూ కూడా మన సభను గమనిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, మనకు సంబంధించిన ప్రజల సమస్యల విషయంలో ఏం మాట్లాడుతున్నాం అనే విషయం అన్ని గమనిస్తున్నారు. మీరు నిన్నటి నుంచి ఒకటే సింగిల్ ప్లాన్ ప్రోగ్రామ్ పెట్టుకున్నారు. మా గౌరవ మా మంత్రిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు టార్గెట్ పెట్టుకున్నారు. టార్గెట్ పెట్టి వారి పేరు తీసుకొని మాట్లాడినారు. మీరు ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సభ జరిగినప్పుడు మా బట్టి విక్రమార్క గారు ఎమ్మెల్యే గారు కానీ మా శ్రీధర్ బాబు గారు ఎమ్మెల్యే గారు కానీ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఎమ్మెల్యేలు ఈ విధంగా మాట్లాడినిచ్చిందా? మీరు ఈ విధంగా ఇట్లా వచ్చి వెళ్ళి పెట్టిల్లా, ఇట్లా చప్పట్లు కొట్టిల్లా, ఈ విధమైన ఆలోచన చేసిల్లా? మాట్లాడితే ఇష్టానుసారంగా మేమేదో ఒట్టిగానే వచ్చినట్టు, మాకు ప్రజలు ఓట్లేనట్టు, మేమేదో మీ ఆస్తిని గుంజుకున్నట్టు ప్రజలు ఇలా ఓట్లేసింది అధ్యక్ష. గెలిపించిండ్రు. ప్రజాపాలన మార్పుకొని ఇందిరమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వాన్ని కోరుకున్నారు అధ్యక్ష. రాబోయే రోజులు కూడా ప్రజలు మా పక్షాన ఉండే విధంగా 3 పార్లమెంట్ ఎలక్షన్లో తీర్పిచ్చింది అధ్యక్ష. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో తీర్పిచ్చింది అధ్యక్ష. మున్సిపల్ ఎలక్షన్లో తీర్పిచ్చింది అధ్యక్ష. జూబ్లీ ఎలక్షన్స్ లో తీర్పిచ్చింది అధ్యక్ష. సెకండరీ కంట్రోల్ ఎలక్షన్ తీర్పిచ్చిన అధ్యక్ష. ప్రజలు మా పక్షాన ఉన్నటువంటి సందర్భం లోపల ప్రజలకు ఏం మంచి చేసిన విషయం లోపల మేము ఈరోజు మాట్లాడుతున్న సందర్భం లోపల ఇలా వయోవృద్ధులకు సంబంధించినటువంటి అత్యంతమైనటువంటి గొప్ప బిల్లును ఈరోజు ప్రవేశపెట్టిన అధ్యక్ష. ఏదైతే వారి యొక్క తల్లిదండ్రులు అన్నట్టు
వారి యొక్క తన కొడుకులు పట్టించుకోకపోతే ఆ బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు అంశంలో చర్చ చేసుకుంటే కూడా అది మాట్లాడటానికి సిద్ధంగా లేకుండా మా దళిత ఎమ్మెల్యేపై ఏదైతే కౌశిక్ రెడ్డి మాట్లాడిన మాటల విషయంలో కూడా ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. వాకాటి శ్రీహరి గారు. అధ్యక్ష స్పష్టంగా నిన్న జరిగినటువంటి సబ్జెక్టులో ఏదైతే 3 లక్షలు 4 లక్షల బిల్లు మీద ఇంత రాద్ధాంతం చేసి నిన్నటికెంచి సభను నడిపించకుండా సభకు అంతరాయం కలిగించుకుంటా మిగతా పక్షాలన్నీ మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా చేయనీయకుండా ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఇప్పటికి కూడా ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే మేము మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వాలి. ఒకవేళ మాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే ఇంకెవరిని కూడా మాట్లాడనీయము అనేటువంటి విధానాన్ని కొనసాగిస్తున్నారు అధ్యక్ష. యావత్ తెలంగాణ రాష్ట్రం చూస్తా ఉంది. ఈ రోజు ఎప్పుడైతే ప్రతిసారి వాళ్ళది ఏదైనా బయటపడుతున్న సందర్భంలో ఏదో ఒక అంశం పెట్టుకొని లొల్లి చేసి సభ సజావుగా నడవకుండా ప్రయత్నం చేస్తున్న విధానాన్ని యావత్ తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు అధ్యక్ష. హౌస్ లీడర్ స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎస్, హౌస్ కమిటీ ఏమంటున్నారు? హౌస్ కమిటీకి యాక్సెప్ట్ చేయండి. 4 లక్షల బిల్లుల మీదనే ఇంత హౌస్ కమిటీ అడుగుతా ఉన్నారు కదా. మరి రాష్ట్రంలో దట్టు ఏ జిల్లాకైతే నేను మంత్రిగా ఉన్నారో ఆ మంత్రి ఉన్న జిల్లాలో బాలనగర్ లో స్పెషల్ గా చెప్పి చూపిస్తా ఉన్నారు. దాని హౌస్ కమిటీ యాక్సెప్ట్ చేయండి. మీరు మాట్లాడితే ఒక విధంగా, మీరు మీ విషయాలు బయటకు వస్తున్నాయి ఇంకో విధంగా ప్రవర్తించడం యావత్ సమాజం చూస్తా ఉంది అధ్యక్ష. నేను రమణారెడ్డి గారు కూడా, ఎందుకంటే మిగతా కొత్తగా వచ్చిన శాసనసభ్యులకు కూడా ఒకటి చెప్తాను. బీఆర్ఎస్కు సంబంధించి వారి ప్రభుత్వ హయాంలో అధ్యక్ష మొదటి